నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. కందుల రమేష్ గారు సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. రమేష్ గారు నమస్తే సార్, వెల్కమ్. నమస్తే గోపి. రమేష్ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి చాలా కీలకమైన టైంలో కీలకమైన కామెంట్స్ చేశాడు షర్మిల మీద. ఒకటి, మొన్న బీటెక్ రవి బ్రదర్ అనిల్ కుమార్ కలిసిన వ్యవహారం మీద, తర్వాత ఆ ఫ్లైట్ సీఎం రమేష్ది అనే దాని వ్యవహారం మీద, ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడం మీద, వీటన్నిటి వెనక ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగినాయి కాదు, వీటన్నిటి వెనకాల చంద్రబాబు ఉన్నాడు, కుట్రకోవడం ఉంది. ఈ కామెంట్స్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు, జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వింటే చంద్రబాబు నాయుడు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదండి, భారతదేశానికే కాదు, అంతర్జాతీయ నాయకుడు అని చెప్పి మనం అనుకోవాలి. మొత్తం జాతీయ నాయకుడు అనుకోవాలి. ఎందుకంటే సజ్జల మాటల ప్రకారం అయితే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీని బీజేపీని నడిపిస్తున్నారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని చెప్పి కదా అన్నాడు ఆయన మాట్లాడే మాటల్లో. ఇవాళ యాక్చువల్గా సాక్షిలో ఒక స్టోరీ వచ్చింది. దాని ప్రకారం బీజేపీని కాంగ్రెస్ పార్టీని రెండింటిని ఆయనే నడుపుతున్నాడు. ఇప్పుడు తాజాగా షర్మిలను కూడా ఆయనే గైడ్ చేస్తున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇంత రాజకీయ చతురత ఉన్నదా? ఆయనేమో ఏదో మూల ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న పార్టీ అధినాయకుడిగా ఉన్నాడు, కానీ ఆయనే ఎవరు రేవంత్ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రిగా చేశాట. ఆయనే ఫోన్ చేసి కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పి ముఖ్యమంత్రి పదవి ఇచ్చాట అని రాశారు వాళ్ళ సాక్షిలో. ఇప్పుడు వీళ్ళ ప్రయత్నం అంతా ఏం లేదండి. వీళ్ళ ప్రయత్నం ఏంటంటే, ఎస్పెషలీ షర్మిల ఈ పార్టీని మూసేసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరడం, కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాకుండా ఆంధ్రప్రదేశ్కి వస్తోంది అనేటువంటి వార్తలు రావడం, అది చూసి వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఏమి అసలు అల్లకల్లం అయిపోతున్నారు. ఎందుకంటే ఆల్ సైడ్ అండ్ డన్, రేపు ఆవిడ కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా వస్తే, ఆవిడ వ్యక్తిగతంగా వస్తే వేరు, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా వస్తే కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత బలం ఉంది కదా సంస్థాగతంగా ఆంధ్రప్రదేశ్లో కూడా. వచ్చిన తర్వాత చాలా ఉంటాయి. అంటే ఆవిడ రాజకీయ ప్రకటనలు ఇవన్నీ చేయాలి. ఇక్కడ మనం తెలంగాణలో చూసాం కదా, కేసీఆర్ని అందరినీ ఆవిడ చాలా తిట్టింది చాలాసార్లు ఆవిడ ప్రసంగాల్లో. రేపు మరి ప్రభుత్వం మీద కూడా ఆవిడ కామెంట్ చేస్తుంది. అంటే అంటే పాలసీల పరంగా చేసే కామెంట్లు వేరే, వ్యక్తిగతంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. వివేకానంద రెడ్డి హత్య కేసు కానీ, లేకపోతే ఇలాంటి అంశాల జోలికి ఆవిడ వెళ్తారా కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చి, ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో కనుక పర్యటిస్తే? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ప్రత్యేకంగా పాలసీల మీద చర్చ ఏం జరుగుతుందండి? ఇది ఎక్కడన్నా పాలసీల మీద ఏమన్నా ఎప్పుడన్నా వైసీపీ వాళ్ళ పాలసీ మీద చర్చ జరగడం చూసామా? ప్రతి రాజకీయమే కదా. పాయింట్ ఏమిటంటే, అధికార పార్టీ విధానాన్ని దేన్ని విమర్శించినా కూడా జగన్మోహన్ రెడ్డి నన్నే విమర్శించింది షర్మిల అనుకుంటాడు కదా. అది పాలసీ. ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, హత్యలు జరుగుతున్నాయి అన్నదనుకోండి ఆవిడ, ఒకవేళ రేపు ప్రభుత్వం హత్యలు జరిగినా కూడా మరి నిందితులు పట్టుకునేటువంటి పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో అన్నదనుకోండి, అది వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మమ్మల్నే ఉంది ఈవిడ అని అనుకుంటారా లేదా? కాబట్టి ఏ రకంగా విమర్శలు చేసినా కూడా ఆవిడ ఇప్పుడు కూర్చొని తెలుగుదేశం మీద, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయలేదు ఇమ్మీడియట్ గా, ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షాలు కాబట్టి. ఆవిడ విమర్శలు అంటూ చేస్తే మరి వైసీపీ ప్రభుత్వం మీదే చేయాలి. మరి అది చాలా ఇబ్బందికరం కదా. దానిని డైవర్ట్ చేయడానికి, డిస్ట్రాక్ట్ చేయడానికి, దాన్ని ఏ విధంగా ట్యాకిల్ చేయాలి అనే విషయానికి వచ్చేసరికి వీళ్ళు ఏం చేశారంటే, కొత్త వీళ్ళ నేరేటివ్ ఏంటంటే, కొత్తగా వీళ్ళు చెప్తున్న కథలు ఏమిటంటే, చంద్రబాబు నాయుడే షర్మిల గారిని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేర్చాడు అని చెప్పదలుచుకున్నారండి. సో దాని ద్వారా వచ్చేదేమన్నా ఉందా వైసీపీకి? అంటే వైసీపీ కాదు, ఇక్కడ ఏంటంటే ఒకటే దెబ్బకి అటు షర్మిల క్రెడిబిలిటీని, చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీని, టీడీపీ క్రెడిబిలిటీని దెబ్బతీయచ్చు కదా. ఏమొస్తుందంటే అదే ఇందులో రావడానికి ఏముంది. సో వీళ్ళంతా కలిసి ఉమ్మడిగా చేస్తున్నారు అన్నట్టు చెప్పడం. అంటే అందరూ కుట్ర పన్నుతున్నారు. చివరికి తన చెల్లెళ్ళు కూడా వాళ్ళే ప్రభావితం చేసి ఇట్లా చేస్తున్నారు. ఆవిడ చాలా అమాయకురాలు, ఆవిడని వీళ్ళంతా ప్రభావితం చేసి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు అని ఆయన చెప్తాడు. జనం నమ్మాలి అనుకుంటాడు దాన్ని. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అదే మాట్లాడుతున్నాడు.
అవును. ఇప్పుడు ఆ సీఎం రమేష్ ఫ్లైట్ అనే విషయం అండి, ఇది ఎంత ఇంటర్నేషనల్ జోక్ చూడండి. ఇప్పుడు ఒకవేళ నిజంగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు డిక్టేట్ చేస్తాడండి నాకు తెలియక అడుగుతున్నా. రేవంత్ రెడ్డి సీఎం చేయండి అంటే సోనియా గాంధీ అను రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి సీఎం చేస్తారా? షర్మిలను తీసుకొని మీరు పిసిసి ప్రెసిడెంట్గా ఇవ్వండి ఏపీలో అంటే ఇస్తారా? చంద్రబాబు నాయుడు గారికి అంత ఉందా? అంత పలుకుబడి ఉందా? అంత క్లౌట్ ఉందా? అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా? ఉంటే మరి ఆయన రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి కదా ఈ పాటలన్నీ. తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరో పెట్టగలిగిన శక్తి ఆయనకుంటే తన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాలేదుగా మరి 2019లో. ఒకటి. రెండోది ఏంటంటే ఈ సీఎం రమేష్ గొడవ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎప్పటి నుంచో అందరినీ ఒకటే గాడిన కట్టేయడానికి ప్రయత్నిస్తారండి. చంద్రబాబు నాయుడే ఉన్నాడు వీళ్ళ వెనక, వీళ్ళందరినీ బీజేపీలో పంపించి బీజేపీ నడిపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్తారు. ఇది మొదటి నుంచి అంటున్నదేగా వాళ్ళు. అంతకుముందు ఎవరైతే టీడీపీలో ఉన్నారో సీఎం రమేష్, సుజనా చౌదరి గారు, ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వెంకటేష్ గారు, వీళ్ళంతా వాళ్ళు బీజేపీలోకి వెళ్ళారు. అంత ప్రేమే కనుక చంద్రబాబు నాయుడు గారి మీద అంటే ఆయన పార్టీలో ఉంచుకుంటాడు కానీ వాళ్ళు ఎంపీలు అప్పుడు వెళ్ళినప్పుడు రాజ్యసభలో వాళ్ళని ఎందుకు పంపిస్తాడు వేరే పార్టీకి? ఒకటి. రెండవది, ఆయన పంపించాడు అనుకుందాం, కుట్ర పన్ని చంద్రబాబు నాయుడు గారు పంపించాడు అనుకుందాం. బీజేపీ వాళ్ళు అంత అమాయకులండి. అంటే ఎవరి చెవిలో పూలు పెడతాడు సజ్జల గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, సాక్షి పత్రిక వాళ్ళు కానివ్వండి. అంటే బీజేపీకి ఆ మాత్రం తెలియదా? వాళ్ళు ఏమైనా అమాయకులా? వాళ్ళు మొత్తం దేశాన్నంతా పరిపాలిస్తున్నారు కదా, దేశం మొత్తం రాజకీయం చేస్తున్నారు కదా. అటువంటి వాళ్ళకి ఇదిగో చంద్రబాబు నాయుడు పంపించాడు వీడని, మా దగ్గర ప్లాంట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, మా వాళ్ళ స్పైల్గా పంపించాడు అనే ఆ మాత్రం కూడా తెలియదా వాళ్ళకి? వాళ్ళు సరే తలూపు తీసుకుంటారా? అంటే వీళ్ళ ప్రయత్నం అంతా అందరినీ ఒకే ఘాట్. నాయుడికి ఆయన తరఫున బీజేపీలోనో మరో పార్టీలోనో పనిచేస్తే వాళ్ళకి ఏమొస్తుందండి? ఆయన అధికారంలో ఉంటే ఇప్పుడు బీజేపీలో కొంతమంది నాయకులకి వైసీపీ వాళ్ళ మధ్య వరకు కూడా చాలా సహాయం చేశారు, ఇన్ కోర్ట్స్ సహాయం అని చెప్పి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అధికారంలో ఉన్నారు కాబట్టి వైసీపీ వాళ్ళు ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది, అంతే కదా. అధికారంలో లేనివాడు ఏం చేస్తాడు అనుకూలంగా ఉండటానికి? అది. తర్వాత ఈ సీఎం రమేష్ ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, సీఎం రమేష్ కి ఒక ఫ్లైట్ ఉందండి. అది ఆ ఫ్లైట్ ఏంటంటే అద్దెకి తిప్పుతారు వాళ్ళు. ఇది మనం ప్రశాంత్ కిషోర్ వ్యవహారం అప్పుడు కూడా నేను కూడా చెప్పాను కదా, నేను ప్రశాంత్ కిషోర్ అప్పుడు కూడా వీళ్ళు అద్దెకి తీసుకుంటారు, ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకుంటారు, డబ్బులు కడతారు. దాని సీఎం రమేష్ అయితే ఏంటి, ఇంకో పుల్లయ్యది అయితే ఏమిటి, జగన్మోహన్ రెడ్డిది అయితే ఏంటి, ఫ్లైట్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి తీసుకున్నారు. అదే ఫ్లైట్ ని మన షర్మిలా గారు కూడా తీసుకున్నారు. మనకు ఉండేవే 2-3 ఫ్లైట్లు అనుకుంటా, ఎక్కువ లేవు ఇక్కడ మనకి. ఆంధ్రప్రదేశ్లో అసలు లేవు కదండి, అదేదో హైదరాబాద్ లోనే ఉంటాయి. హైదరాబాద్ లో ఉన్నది కూడా మన సీఎం రమేష్ గారిది. ఆయన ఏపీ వాడు కాబట్టి న్యాచురల్ గా ఏపీ నుంచి ఎవరైనా అద్దెకి తీసుకుంటే వాళ్ళ కంపెనీకి ఫోన్ చేసి బుక్ చేసుకుంటారు. కాబట్టి షర్మిలా గారు మొన్న ఇడుపులపై నుంచి ఇక్కడ మన విజయవాడ గన్నవరానికి వచ్చి, గన్నవరం నుంచి మళ్ళీ వెళ్ళింది కదా, హైదరాబాద్ నుంచి ఇడుపులపై నుంచి విజయవాడ. అప్పుడు ఆ ఫ్లైట్ లో ఎక్కితే దానికి లింక్ పెట్టి సజ్జల రామకృష్ణ అంటే విచిత్రంగా పెద్ద కాన్స్పిరసీ థియరీ అన్నమాట. సీఎం రమేష్ ఫ్లైట్ లో వచ్చింది కాబట్టి ఆవిడ అదేదో చంద్రబాబు నాయుడు గారు కూడా చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇస్తాడు ఆ ఫ్లైట్. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. యాదృచ్ఛికమే ఉంది, వాళ్ళు ఫ్లైట్ బుక్ చేస్తున్నారు, అందులో యాదృచ్ఛికమే ఉంది అసలు. యాదృచ్ఛికంగా జరిగింది కాదు. బీటెక్ రవిని కలవడం, వీళ్ళు ఈ ఫ్లైట్ బుక్ చేసుకోవటం అనే దాంట్లో యాదృచ్ఛికమే ఉంటుంది అంటున్నా. అదేమో సీక్రెటా? పబ్లిక్ కదా, మీరు ఫ్లైట్ బుక్ చేసుకోవాలంటే అది పబ్లిక్ అండి. అది మామూలు మన టాక్సీ బుక్ చేసుకోవడం లాంటిది కాదు. ఎందుకంటే ఫ్లైట్ అనేది మీరు బుక్ చేయాలంటే మీ అన్ని కూడా అక్కడ అప్రూవల్స్ రావాలి ఎయిర్పోర్ట్ నుంచి. కానీ ఎక్కడ ఇది స్టార్ట్ అయిందంటే రమేష్ గారు, మొన్న ఈ మధ్యకాలంలో బీటెక్ రవి అరెస్ట్ అయ్యారు. ఆయన్ని కిడ్నాప్ చేశారు, అరెస్ట్ కాదు, తర్వాత చాలా చోట్ల తిప్పారు, అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అర్థం కావట్లేదు అని. తర్వాత చూస్తే ఆయన్ని రిమాండ్కి ఇచ్చారు, తర్వాత బెయిల్ వచ్చింది. ఆయన రిమాండ్లో ఉన్నప్పుడు సీఎం రమేష్ ఆ జైలు దగ్గరకు వచ్చి అప్రజాస్వామిక విధానం నడుస్తుంది ఇక్కడ, వైసీపీ ప్రభుత్వం ఇలా చేయడం కరెక్ట్ కాదు, బీటెక్ రవిని అని చెప్పి బీటెక్ రవి విషయంలో ఆయన జైలు దగ్గరకు వచ్చి ఖండించడం, బీటెక్ రవికి
సీఎం రమేష్కి ఏదో ఉంది, అందుకే అంటే ఒకటే జిల్లా కదా వాళ్ళు. అందుకే ఆయనేమో ఫ్లైట్ ఇచ్చాడు, అందుకే ఆయనేమో ఫ్లైట్ ఇచ్చాడు, ప్లస్ ఈయనేమో సీఎం రమేష్ బ్రదర్ అనిల్ మొన్న ఈ కుమార్ మధ్య కలిశాడు. తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కదా, ఉమ్, కాబట్టి ఆయనకి తెలిసి ఉండొచ్చు కదా. అందులో పెద్ద విచిత్రం ఏముంది? ఉమ్. అందులో విచిత్రం ఏమైనా ఉందా ఏంటి? ఈ కోణం కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు ఇంకా కొంతమంది. కరెక్ట్. నేను అనేది ఉమ్. ఇప్పుడు ఒకటే జిల్లాలో ఉన్న వాళ్ళు ఎదురెదురు పడరా, లేకపోతే వాళ్ళకి స్నేహితులు ఉండరా, లేకపోతే ఇద్దరు అపోజిషన్ పార్టీలో ఉన్నారు కదా. అవును. సీఎం రమేష్ ఒక అపోజిషన్ పార్టీలో ఉన్నాడు, ఈయన ఒక అపోజిషన్ పార్టీలో ఉన్నాడు. ఆయన్ని తీసుకెళ్తే వచ్చాడు, సొంత జిల్లా కాబట్టి, ఆ ప్రాంతం వాడు కాబట్టి. అయితే ఏమిటంటున్నా దాని వెనక ఏముంటది కుట్ర ఏంటి నాకు అర్థం కాల. ఏంటి కుట్ర? ఉమ్. కుట్ర ఏముందండి? సీఎం రమేష్ కావాలంటే తెలుగుదేశం పార్టీలోనే ఉంటాడు కదా, అవును కదా. కావాలనుకుని బీజేపీలోకి వెళ్ళాడు కదా. ఏంటి ఇందులో కుట్ర అంట? ఉమ్. ఆయన తెలుగుదేశం పార్టీలో లేకుండా మొదటి నుంచి బీజేపీలో ఉండి ఇదిగో టీడీపీ కోసం ఏదైనా చేస్తున్నాడు అని చెప్పడానికి అర్థం ఉంది. టీడీపీలో ఉండి కదా ఆయన బయటికి వెళ్ళిపోయాడు, కారణాలు ఏమైనప్పటికీ. అవును. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆయన టీడీపీకో లేకపోతే బీటెక్ రవికో ఏదైనా చేస్తే ఆయనకి ఏమొస్తుందండి? అదే జగన్మోహన్ రెడ్డి గారికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చేస్తే వాళ్ళు దండలేస్తారు, పదవులు ఇస్తారు, కాంట్రాక్ట్లు ఇస్తారు. అధికారంలో ఉన్నారు. అందరూ గమనించాల్సిన విషయం ఉంటుంది. ఇట్లాంటి ఈ పిచ్చి ఆరోపణలు చేసేటప్పుడు ఎవరి చేతిలో అధికారం ఉన్నదో వాళ్ళ వైపు ఎవరైనా మొగితే దానికో కారణం ఉంటుంది ఎప్పుడైనా. ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి ఏదో రకంగా వాళ్ళు బెనిఫిట్ ఇస్తారు. ఉమ్. అధికారంలో లేని వాళ్ళ వైపు ఎవరన్నా ఉంటే అది వాళ్ళ సొంత రిస్క్ మీద ఉండాల్సిందే కదా. కరెక్ట్. తర్వాత వాళ్ళకి ఇమీడియట్గా వచ్చే లాభం ఏమి లేదు కదా. ఉమ్. చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తారు సీఎం రమేష్. ఎందుకు పనిచేస్తారు? ఏమిటి వాళ్ళకి వచ్చేది? వాళ్ళకి ఇమీడియట్గా బెనిఫిట్ ఏంటి చెప్పండి? ఆయన ఏమన్నా రాజ్యసభకు పంపించగలడా? లేదు కదా. ఆయన ఏమన్నా ఒక కాంట్రాక్ట్ ఇవ్వగలడా? ఉమ్. ఆయన ప్రభుత్వంలో ఏదైనా డబ్బులు అప్పు ఉంటే ప్రభుత్వం దాన్ని ఏమైనా ఇప్పించగలడా? అంటే ఏ రకంగానూ. కాబట్టి ఆ చంద్రబాబు నాయుడుకో మరి మరొకరికో ఏదో ఎందుకు చేస్తారు వాళ్ళు? అది నేను అడిగేది.